అండ్ ఎన్నో పోషక విలువలున్న ఈ మునక్కాయలతో రసం ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఈ మునక్కాయలు మామూలుగా అయితే సాంబార్లో అట్లా యూజ్ చేస్తాం కదండి, అలా కాకుండా సెపరేట్గా లేదంటే టమాటా కర్రీ కూడా చేసుకుంటారు. దానికంటే ఇలా రసంతో చేస్తే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముందుగా స్టవ్ పై బాణీ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ని వేసుకొని అది కొంచెం హీట్ ఎక్కగానే పోపు దినుసులు అంటే ఆవాలు అలాగే జీలకర్ర యాడ్ చేసి అది కొంచెం వేగగానే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా ఇక్కడ యాడ్ చేయాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని కొద్దిగా కరివేపాకును కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మెంతి ఆకుల్ని కూడా యాడ్ చేయాలి. వీటిని బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా కాసేపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక టమాటాని కట్ చేసి నేను ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశానండి. వీటన్నిటిని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని, ఇది కొంచెం కారం ఎక్కువగా ఉంది కనుక నేను ఒక స్పూన్ యాడ్ చేశానండి. మీరు టేస్ట్కి తగినట్టుగా వేసుకోవచ్చు. అలాగే హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి బాగా కలుపుకొని మరి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. నేను ముందుగానే కొద్దిగా చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. దాన్ని కూడా దీనికి యాడ్ చేసి మరికొన్ని వాటర్ని కూడా యాడ్ చేయాలి. ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని అలాగే కొద్దిగా జీలకర్ర మరియు మెంతి పౌడర్ని యాడ్ చేయాలి. ఈ మెంతి పౌడర్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా వేడయ్యే లోపల ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా శనగపిండి, ఒక స్పూన్ వరకు నేను శనగపిండిని తీసుకున్నాను. దానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇలా స్మూత్గా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత ఈ ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి లిక్విడ్ని కూడా దీనికి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల ఈ రసం అనేది కొద్దిగా చిక్కపడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు అవసరం లేదనుకుంటే దీన్ని స్కిప్ చేయొచ్చు, కానీ యాడ్ చేస్తే మాత్రం చాలా టేస్ట్ బాగుంటుందండి. అలాగే నేను కొద్దిగా సాల్ట్ తగ్గిందని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేశాను. టేస్ట్ని చూసుకుంటూ సాల్ట్ని రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. చివరగా ఒక పావు స్పూన్ మాత్రం నేను ఇక్కడ మసాలా పౌడర్ని యాడ్ చేశాను. అది మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయలతో రసంని ఇలా చేసుకొని వేడి అన్నంలో తిన్నారనుకోండి, చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.